శుక్లాం బ్రహ్మ విచారసార పరమామాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. రవి గోచారము, రవి యొక్క సంచారం మూలకంగా జాతకులకు ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, రవి సంచారానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. సూర్యుడు గ్రహరాజు కనుక ఆ సూర్యుడి చుట్టే మిగతా గ్రహాలన్నీ కూడాను తమ తమ కక్షల లోపల తిరుగుతూ ఉంటాయి. కనుక సూర్యుడి యొక్క సంచారము మానవులపైన ఏ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, సూర్యుడు ప్రధానమైనటువంటి గ్రహ. అంటే సూర్యుడు ఏ ఏ విషయాలపై ప్రభావాన్ని చూపిస్తాడు సాధారణంగానంటే, సూర్యుడు తండ్రి, ప్రభుత్వపు పనులు, అధికారము, తర్వాత ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్లకు ఉన్నతాధికారులతో కలిగేటువంటి సంబంధాలు, సమాజంలో కీర్తి ప్రతిష్టలు, ముఖ్యంగా మనిషి లోపల ఆత్మవిశ్వాసము, మనిషిలో లీడర్షిప్ క్వాలిటీస్ అన్నీ కూడాను సూర్యుడి మూలకంగా వస్తూ ఉంటాయి. తర్వాత రాజకీయంలో ఉన్నటువంటి వాళ్లకు, ఉద్యోగులకు ఉద్యోగం ఎలా నడుస్తుంది అనేటువంటి ఎన్నెన్నో విషయాలపై సూర్యుడి యొక్క సంచారము గోచార రీత్యా లేదా జాతకులు జన్మించినటువంటి సమయంలో సూర్యుడు ఉన్నటువంటి స్థితి మూలకంగా, సూర్యుడు బలవంతంగా ఉన్నాడా, జన్మ సమయంలో బలహీనంగా ఉన్నాడా, అష్టక వర్గు ఎలా ఉంది, సమరాశిలో ఉన్నాడా, మిత్రరాశిలో ఉన్నాడా, శత్రురాశిలో స్థిరమై ఉన్నాడా జన్మ సమయంలో అనేటువంటి విషయాలపై సూర్యుడి యొక్క ఫలితము ఆధారపడి ఉంటుంది. అయితే గోచార రీత్యా సూర్య భగవానుడి యొక్క సంచారము 12 రాసుల వారికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి అనే విషయాన్ని మనము తెలుసుకుందాం. మకర రాశి వారికి రవి గోచారము ఎలా ఉందో తెలుసుకుందాం. 15 జూన్ 2026 నుండి 16 జూలై 2026 మధ్యకాలంలో సూర్యుడు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. మిథున రాశి సూర్యుడికి మిత్రక్షేత్రం అవుతుంది. అంటే మిత్రక్షేత్రంలో సంచరిస్తున్నాడు. ఈ మిథున రాశి మకర రాశి వాళ్ళకి ఏమవుతుంది, షష్టమ స్థానం అవుతుంది. అంటే షష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. 6వ స్థానంలో సంచారము చాలా శుభప్రదము, మంచి ఫలితాలను సూర్యుడి మూలకంగా మీరు పొందుతారు. ఇకపోతే సూర్యుడు శని మకర రాశికి అధిపతి. సూర్యుడి యొక్క సంచారం గురించి మనం తెలుసుకుంటున్నాం గనక సూర్యుడు శని శత్రుగ్రహాలు, అయితే సూర్యుడు బుధుడు మిత్రగ్రహాలు. అంటే శత్రువులు, మిత్రత్వము ఈ 3 గ్రహాల మధ్యన ఉంది. అంటే ఇది మిశ్రమం అవుతుంది. గోచార రీత్యా సంచరిస్తున్నటువంటి స్థానం శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. అంటే ఓవరాల్గా చూసినట్టయితే మకర రాశి వారికి ఈ సూర్య సంచారము అనుకూలమైనటువంటి ఫలితాలనే ఇస్తుంది. కాబట్టి ఏ ఏ విషయాలలో మంచి ఫలితాలు కలుగుతాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, మీకు గిట్టని వాళ్ళ మూలకంగా, పూర్వము ఎవరైతే మీతో కలహించి విభేదాన్ని కొని తెచ్చుకొని దూరమైనారో వాళ్ళ మూలకంగా మీకు మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే శత్రువులపై విజయాన్ని మీరు పొందేటువంటి అవకాశం బాగా కనపడుతుంది. ఉద్యోగంలో పోటీతత్వం పెరుగుతుంది. తద్వారా మీరు కొత్త విషయాలను నేర్చుకుంటారు. మనుషుల యొక్క తత్వాన్ని మీరు నేర్చుకుంటారు. ఈ సమయం లోపల మంచి
స్థితి లోపల విద్యార్థులు నిలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక ఉద్యోగస్తులు మీ నైపుణ్యాన్ని ప్రదర్శించి ప్రమోషన్ పొందడము, మంచి పేరును తెచ్చుకోవడం సంస్థ లోపల కూడాను ఒక పక్కన కనబడుతుంది. సంస్థ యాజమాన్యంతో, అధికారులతో మీకు సత్సంబంధాలు ఏర్పడతాయి. వాళ్ళ యొక్క మద్దతు కూడాను అన్ని విధాలుగా మీకు లభిస్తుంది. ఇక కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉన్నాయి. ప్రభుత్వ పనులు చేపట్టినటువంటి ప్రాజెక్టులు కానివ్వండి, వ్యవహారం కానివ్వండి అనుకూలిస్తుంది. ఇక వ్యాపారస్తులకు కొత్త ప్రాజెక్టులు, కొత్త పనులు ప్రారంభించేటువంటి అవకాశం కూడాను కనబడుతుంది. పూర్వము తీసుకున్నటువంటి అప్పులను మీరు రీపే చేస్తారు ఈ సమయం లోపల. తద్వారా మీకు కొంత సంతృప్తిని కలుగుతుంది. కాకపోతే ఆరోగ్యము ఓవరాల్గా నిలకడగా ఉంటుంది, స్థిరంగానే ఉంటుంది. అయినప్పటికీ కొన్ని విషయాలలో వర్క్ లోడ్ మూలకంగా మీరు నిర్లక్ష్యం చేసే అవకాశం ఉంది. కాబట్టి శారీరకంగా శక్తిని పెంచుకోవడానికి ఆరోగ్యంపై మనస్సు నిలపడం చాలా అవసరము. ఆదాయము ఓవరాల్గా పెరుగుతుంది, రావాల్సినటువంటి డబ్బు చేతికి అందుతుంది. ఇక ఉద్యోగంలో మీకు అనుకున్న స్థాయి లభిస్తుంది. అంటే చాలా రోజుల నుండి ఉద్యోగము మారాలి అనేటువంటి ఒక కోరికతో ఉన్నటువంటి వాళ్లకు ఈ సమయము బాగా అనుకూలిస్తుంది, ఉద్యోగము లభిస్తుంది. ఇక ప్రమోషన్ కూడాను ఈ సమయం లోపల మీరు పొందేటువంటి అవకాశం కనబడుతుంది. విద్యార్థులకు చాలా అనుకూలమైనటువంటి సమయము. కొంత శ్రమించినట్టయితే మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కుటుంబంలో మీకు చాలా సంతృప్తి ఉంటుంది. భార్య, పిల్లలు, కుటుంబ పెద్దలు అందరితో కూడాను సత్సంబంధాలు, మంచి మాట, సంతృప్తికరమైనటువంటి వాతావరణము కుటుంబం లోపల నెలకొంటుంది. ఇకపోతే తండ్రి ద్వారా మీకు లాభము చేకూరే అవకాశాలు ఉన్నాయి. తండ్రి యొక్క సహకారాలను తీసుకోవడము, సూచనలను మీరు అమలు చేయడం మూలకంగా మంచి ఫలితాలను పొందే ఒక సదవకాశము ఈ సమయం లోపల మీరు పొందుతారు. ఇకపోతే విదేశీ చదువు కొరకై లేదా విదేశానికి ఉద్యోగరీత్యా వెళ్ళడానికై ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి కూడాను ఈ సమయం బాగా అనుకూలిస్తుంది. పూర్వము నుండి చాలా రోజుల నుంచి మీరు ఆస్తుల విషయంలో లిటిగేషన్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ సమయంలో పరిష్కార మార్గాలను పొందుతారు, పరిష్కరింపబడతాయి. ఇక ఓవరాల్గా మీరు ఈ సమయం లోపల అంటే 15 జూన్ నుండి 16 జూలై మధ్యకాలంలో కొంత ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళినట్టయితే చాలా విషయాలలో మంచి ఫలితాలను పొందుతారు. సూర్యుడి యొక్క సంచారము ప్రతికూలంగా ఉన్నప్పుడు, అంటే సూర్యుడు జన్మస్థానము, ద్వితీయ స్థానము, అర్ధాష్టమ స్థానము అంటే 4వ స్థానము, పంచమ స్థానము, సప్తమ స్థానము, అష్టమ స్థానము, నవమ స్థానము, ద్వాదశ స్థానము, ఈ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు మనకు గోచార రీత్యా ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. కాబట్టి ఈ గోచారంలో అంటే ఈ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు మనము తప్పకుండా పరిహారాలు చేసుకోవాలి. అంటే పరిహారాలు చేసుకునే ముందు ఆ సూర్యుడి విషయమై, సూర్యుడి యొక్క సంచారం విషయమై మనము కూలంకషంగా తెలుసుకోవాలి. ఇప్పుడు గోచార రీత్యా ఎలాంటి స్థానాల్లో సంచరిస్తున్నాడు, జన్మ సమయంలో సూర్యుడు ఎలా ఉన్నాడు, బలవంతంగా ఉన్నాడా, బలహీనంగా ఉన్నాడా, మిత్రక్షేత్రంలో సంచరిస్తున్నాడా, శత్రుక్షేత్రంలో ఉన్నాడా, శుభ దృష్టి ఉంది ఆ సూర్యుడి పైన, లేదా అష్టక వర్గులో ఎన్ని పాయింట్స్తో ఉన్నాడు, ఇవన్నీ కూడాను కూలంకషంగా మనము చూసుకొని సూర్యుడికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవాలి. అయితే సూర్యుడికి యొక్క పరిహారాలలో ముఖ్యమైనటువంటి ఏంటంటే సూర్య నమస్కారాలు చేయడము. ఉదయాన్నే లేచి సూర్యుడికి 12 సార్లు నమస్కారాలు చేసుకోవడము, సూర్య భగవానుడికి అర్ఘ్యప్రదానం చేయడము. అంటే అర్ఘ్యప్రదానము అత్యంత ప్రధానమైనటువంటి పరిహారంగా మనకు శాస్త్రం చెప్తోంది. కాబట్టి
అర్ఘ్యప్రదానం అంటే నీళ్లు వదిలిపెట్టడము సూర్య భగవానుడికి. అది మీరు చేసినట్టయితే చాలా సత్ఫలితాలు కలుగుతాయి. అంటే మీరు ఏం చేయాలి? అర్ఘ్యప్రదానం చేస్తున్నటువంటి సమయంలో ప్రతిరోజు కూడాను సూర్యోదయ సమయంలో ఒక రాగి పాత్రలో నీళ్లు తీసుకొని అందులో ఎర్రటి పువ్వులు లేదా అక్షతలు వేసి తూర్పు వైపుకు నిలబడి, అంటే తూర్పు దిశలో మన ముఖాన్ని ఉంచి అటువైపు నిలబడి, అంటే సూర్యోదయం అటువైపు నుంచి అవుతుంది కనుక సూర్యుడికి ఎదురుగా మనం నిలబడి అర్ఘ్యప్రదానం ఇవ్వండి. తద్వారా మీకు ఆ సూర్య భగవానుడి యొక్క అనుకూలత కలుగుతుంది. ఇది చాలా ప్రధానమైనటువంటి పరిహారము. రెండవది, ఆదిత్య హృదయము పారాయణం చేసుకోండి. మూడవది, సూర్యుడికి సంబంధించినటువంటి మూల మంత్రం జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి ఈ మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. సూర్యుడికి సంబంధించినటువంటి గాయత్రి జపము మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది. అది కూడాను మీరు ప్రతిరోజు చదువుకున్నట్టయితే సూర్య భగవానుడి యొక్క అనుకూలత ఉంటుంది. సూర్యుడు ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి గ్రహము కాబట్టి మీరు ఈ సంచారంతో నిమిత్తం లేకుండా ప్రతిరోజు కూడాను సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోండి. ఆదిత్య హృదయం చదవండి, పారాయణం చేయండి, సూర్య గాయత్రి జపించండి. మీకు ఆరోగ్యము ప్రధానంగా సూర్యుడు ఇస్తాడు. ఆరోగ్యమే ప్రధానం కాబట్టి ఆరోగ్య సమస్యలు లేకుండా ఉన్నట్టయితే జీవితంలో మనకు కలిగేటువంటి ఫలితాలను అనుభవించడానికి మనకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి సూర్యుడిని మీరు ప్రతినిత్యం కూడాను కొలవండి, అనుగ్రహాన్ని పొందండి. శుభం.